పురాణాల ప్రకారం కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు కద్రువు, వినత. కద్రువుకు వేలాది నాగసంతానం జన్మించింది. అందులో అత్యంత శక్తివంతులు ఆదిశేషుడు, వాసుకి. వీరిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. కానీ ఒక సంఘటన వాళ్ల మధ్య దూరాన్ని తీసుకొచ్చింది. ఒక రోజు కద్రువు తన కుమారులందరినీ పిలిచి ఇలా చెప్పింది. ఉచ్చైశ్రవసు అనే దివ్యాశ్వం తోక నల్లగా కనిపించేలా మీరు వెళ్లి చుట్టుముట్టాలి. అప్పుడే నేను నా సవతి వినతతో చేసిన పందెంలో గెలుస్తాను అని అంటుంది. అది విన్న ఆదిశేషుడు కోపంతో, అమ్మా, అసత్యం చెప్పి గెలవడం ధర్మం కాదు, మోసం చేసి విజయాన్ని పొందకూడదు అని చెప్తాడు. కానీ వాసుకి మాత్రం తల్లి మాటను తిరస్కరించలేకపోయాడు. తల్లి ఆజ్ఞకు లోబడి మిగతా నాగులతో కలిసి వెళ్లాడు. ఆదిశేషుడు మాత్రం అసత్యానికి సహకరించలేదు. అప్పుడు కద్రువు ఆగ్రహంతో ఆదిశేషుడిని శపించింది. నా మాట వినని నీవు ఇక్కడ ఉండకూడదు అంటుంది. ఆ మాటలతో బాధపడిన ఆదిశేషుడు నాగలోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. హిమాలయాలకు వెళ్లి ఘోర తపస్సు చేశాడు. ఆయన నిజాయితీ, ధర్మనిష్ట చూసి మహావిష్ణువు ప్రత్యక్షమై, శేష, ఇక నుంచి నీవు నా శయ్యగా ఉండాలి అని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఆదిశేషుడు వైకుంఠంలో మహావిష్ణువుకు సేవ చేయసాగాడు. వాసుకి మాత్రం నాగలోకానికి అధిపతిగా మిగిలిపోయాడు. అలా ఒకరు ధర్మాన్ని పంచుకున్నారు, మరొకరు తల్లి మాటను అనుసరించారు. ఆ కారణంగానే వాసుకి ఆదిశేషులు విడిపోయారని పురాణాల్లో చెప్పబడింది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.